శని త్రయోదశిని పురస్కరించుకొని మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి శనీశ్వరాలయం, వారాహి శనీశ్వరాలయం దగ్గర భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అసలు ఈ శని త్రయోదశి యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఈరోజు పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేటటువంటి విషయాలపై మాట్లాడదాం. మనతో పాటు ఇక్కడ అయ్యగారు వినోద్ గారు ఉన్నారు. అయ్యగారు చెప్పండి, ఏంటి ఈ శని త్రయోదశి యొక్క ప్రత్యేకత? ఈరోజు ఇక్కడ ప్రత్యేక పూజలు చాలామంది చేస్తున్నారు. ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? శివాయ గురవే నమః. శన్యారిష్ఠేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్, శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే అని శాస్త్రవచనం. అంటే శనేశ్వరుడి యొక్క దుస్థానాలు సంచరిస్తున్నప్పుడు మనిషికి ప్రాణపీడ కలుగుతుంది. అంటే మనకు వచ్చేటటువంటి ఇబ్బందుల వలన మనము అందరం కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నా ప్రాణానికి చాలా హాని కలుగుతుంది అనేటటువంటి ఒక భావనలోకి వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే స్వామికి మందగమనుడని పేరు. ఒక స్వామి ఒక అడుగు వేయడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. ఆ 2.5 సంవత్సరాలకు ఒక అడుగు అన్నప్పుడు పనులన్నీ కూడా చాలా ఆలస్యం అవుతుంటాయి. దానివల్ల మనకేమవుతుందంటే నేను అనుకున్నటువంటి ఏ పనులు నాకు జరగడం లేదు, నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటి ఒక అపోహలోకి వెళ్ళిపోతాం. కానీ అట్లా వెళ్లకుండా శనేశ్వరుడు న్యాయకారకుడు, నిర్దిష్టమైనటువంటి కర్మ ఫలదాత. అంటే మనం చేసేటటువంటి పనికి ఎలాంటి ఫలితం రావాలో అలాంటిది ఖచ్చితంగా ఇచ్చేవాడు అనమాట. అంటే మంచి చేస్తే మంచి ఫలి, చెడు చేస్తే చెడు ఫలితాలు ఇట్లా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ స్వామి యొక్క స్థితులు అష్టమ శని, అర్ధాష్టమము, తర్వాత 7.5 శని మహర్దశ, శని అంతర్దశ. అంటే 7.5 అంటే 2.5 సంవత్సరాలకు ఒక అడుగు కాబట్టి వరుసగా 3 అడుగులు అనమాట. ఇప్పుడు ప్రస్తుతం మనకు మొన్న ఉగాది తర్వాత జరిగిన పంచాంగ శ్రవణం తర్వాత మనం తీసుకుంటే మకరం, కుంభం, మీనం ఈ 3 రాశుల వారికి కూడా 7.5 నడుస్తుంది. మకర రాశి వారికి మొదటి స్థానంలో, కుంభరాశి వారికి 2వ స్థానంలో, మీనరాశి వారికి 3వ స్థానంలో ఇప్పుడు ప్రారంభం నడుస్తుంది అనమాట ఈ యొక్క శనేశ్వరుడి యొక్క 7.5. ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు విశేషం ఏంటయ్యా అంటే మాస శివరాత్రి మరియు శని త్రయోదశి. శనివారం రోజు త్రయోదశి తిథి కూడుకున్నటువంటిది శని త్రయోదశి. అదే రోజు రాత్రికి చతుర్దశి వస్తే దాన్ని మాస శివరాత్రి అంటారు. ఆ రెండు కూడా విశేషంగా కలిసి ఉన్నాయి. శనేశ్వరుడికి ఒక్కడికి పూజ చేసినా కూడా ఖచ్చితంగా మనము శివుడికి పూజ చేసుకోవాల్సిందే. అలాంటిది ఇద్దరికి విశేషమైనటువంటి రోజుల్లో చేసుకుంటే శనేశ్వరుడి అనుగ్రహము, పరమశివుడి అనుగ్రహం రెండూ కూడా కుదురుతాయి. కాబట్టి ఈరోజు విశేషంగా జనాలందరూ కూడా వచ్చి ఇక్కడ తిల తైలాభిషేకాలు, తిల అర్చనలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా ముఖ్యంగా నల్ల దుస్తులు ధరించి స్నానం ఆడిన తర్వాత ఆ పచ్చి బట్టలతోనే స్వామివారికి పూజలు చేస్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ నల్ల దుస్తులు ధరించడంలో కావచ్చు, తడి బట్టలతో పూజ చేయడము ఏంటి, ఎందుకు అలా చేయాలి? అంటే తడి బట్టతో మనం చేస్తే ఒక నిష్ఠ నియమం ఉంటుందనేది మనకు మన పురాతన తల్లిదండ్రులు, తాతలు వాళ్ళందరూ చెప్పినటువంటి సాంప్రదాయం ఆనవాయితీగా కూడా వస్తుంది. మడిబట్ట అంటే మనము ఉతికి పిండి ఆరేస్తాం అక్కడ. అదే పచ్చి బట్టలతో చేస్తే ఇంకా విశేషం అంటారనమాట. ఎందుకంటే స్వామి నిక్కచ్చిగా ఉంటాడు. ఖచ్చితంగా మనం తెలిసి చేసినా తెలియక చేసినా కూడా దానికి సరి అయినటువంటి ఫలితం ఇస్తుంటాడు. కాబట్టి ఆయన దగ్గర ఎలాంటి పొరపాట్లు జరగకూడదని అందుకనే ఆ తడి బట్టలు కట్టుకుంటే మనం ఎలాంటి బయట నుంచి వచ్చేటప్పుడు ఏమైనా ముట్టి వచ్చినా లేదు ఇక్కడ ఏమైనా అపరిశుభ్రంగా ఉన్నా కూడా అవన్నీ కూడా మనం స్నానం చేయడం వలన, తడి బట్టలతో ఉండడం వలన శుద్ధిగా ఉండిపోతాం. ఆ శుద్ధితో స్వామికి చేయడం, తర్వాత పూజ అంతా అయిన తర్వాత స్వామికి అభిషేకం చేసినటువంటి తైలాన్ని తలకు రూసుకోమని ఇక్కడ మనం ప్రసాదంగా ఇస్తాం. అట్లా రూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదు. మామూలుగా నవగ్రహాలకు మనము ఏదైనా శాంతి పూజ చేసినప్పుడు కూడా కాళ్ళు కడుక్కొని స్నానం చేసి చేసేటటువంటి ఆచారం ఉంది మనకు. మరి శనేశ్వరుడికి పూజ చేసి ఆ నూనెంతా తలకు రూసుకొని అట్లాగా వెళ్ళకూడదు. కాబట్టి తడి బట్టలతో ఉంటారు. మళ్ళీ వెళ్ళి స్నానం చేసుకొని తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళి ఏకవార రుద్రాభిషేకం చేసుకొని ఆ తీర్థం తీసుకొని ఇంటికి వెళ్తే అందరికీ కూడా శుభం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈరోజు ప్రత్యేకించి చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. పనులు కాకపోవడం కావచ్చు, వారి కోరికలు తీరకపోవడం కావచ్చు, వారు ఇక్కడికి వచ్చి ఎలాంటి పూజలు చేయాల్సి ఉంటుంది? అంటే శని త్రయోదశి అనేది సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తుంది? శని త్రయోదశి అనేది సంవత్సరంలో 3 సార్లు లేదు అంటే 4 సార్లు మాత్రమే వస్తుంది. అంతకు మించి అయితే ఏమి రాదు. అయితే ఈ శని త్రయోదశి రోజున ఇక్కడికి వచ్చి తైలాభిషేకము, తిలార్చన, తర్వాత శని జపాలు, శని తర్పణాలు, శని శాంతి హోమము, తర్వాత శని ప్రీత్యర్థము తిల నైవేద్యము, తిల దానాలు, తర్వాత ఇనుప పాత్రలో కంబళి పెట్టేసేసి శని ప్రీతి కోసం అని చెప్పేసి దానాలు ఇస్తూ ఉంటారు. తర్వాత అన్నదానాలు ఇవి చేసుకున్నట్లయితే శని నుంచి మనకు ఉపశమనం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఆలయంలో శని త్రయోదశి రోజు మాత్రమే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారా? మామూలు సమయాల్లో కూడా ఏదైనా నవగ్రహ దోషాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర పూజలు ఏమైనా? ఇక్కడ మన దేవాలయంలో అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామండి.
ఎందుకంటే ఇక్కడ మన దగ్గర విజయ గణపతి స్వామివారు ఉన్నారు. ఆ స్వామివారికి సంకష్టార చతుర్థి రోజు ప్రదోష అభిషేకం కార్యక్రమం ఉంటుంది. తర్వాత బాలసుబ్రహ్మణ్య స్వామివారు ఉన్నారు. వారికి వివాహం కానటువంటి వాళ్ళు, తర్వాత సర్పదోషము, కాలసర్పదోషము ఇట్లా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రాహుకాల పూజలు అవి కూడా చేస్తూ ఉంటాం. తర్వాత గౌరీ అమ్మవారు ఉన్నారు. అంటే వివాహం కాని కన్యలు గౌరీదేవిని ఆరాధన చేస్తే తొందరగా వివాహం అవుతుంది. వివాహమైనటువంటి వాళ్ళు అమ్మవారిని పూజిస్తే శాశ్వతమైనటువంటి సుమంగళీతను సిద్ధిస్తుంది అనేది. తర్వాత పరమేశ్వరుడికి ఆరుద్ర నక్షత్రంలో అన్నాభిషేకము. తర్వాత ప్రతి అమావాస్యకు మన దగ్గర వారాహి అమ్మవారు కూడా ఉన్నారు కాబట్టి అమ్మవారికి పంచమి రోజు అభిషేకం ఉంటుంది. మరియు ప్రతి అమావాస్యకు రాత్రికి వారాహి హోమము అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఇట్లా శని జయంతి రోజు, శని అమావాస్య రోజు కూడా శని శాంతి పూజలు జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా భక్తులు కోరినట్లయితే నవగ్రహ శాంతి హోమాలు కానివ్వండి, ఇతరత్ర చండీ హోమాలు కానివ్వండి, ఏ కార్యక్రమం అయినా సరే మన దగ్గర శుభకార్యాలు ఏవైనా సరే మన దేవాలయంలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారు ముందుగా సంప్రదించాల్సి ఉంటుంది. ముందుగా సంప్రదించినట్టు చేస్తాం. సో ఇది పూర్తిగా శని త్రయోదశిని పురస్కరించుకొని భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. సంవత్సరంలో కేవలం 4 లేదా 5 సార్లు మాత్రమే శని త్రయోదశి వస్తుంది. కాబట్టి ఈ రోజు కనుక ఇక్కడికి ఆలయానికి వచ్చి శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసినట్టయితే వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. అందులో భాగంగానే ఈరోజు శనీశ్వర ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.